హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్. ఇంకా వైజాగ్లో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అయిన కనక మహాలక్ష్మి గుడికి అయితే వెళ్తున్నాం. ఇది వచ్చి ఫిషింగ్ హార్బర్ దగ్గరలో ఉంటుందండి. సో ఇక్కడ మార్గశిర లక్షవారాల్లో పండగలు చేస్తారు. థర్స్డే ఫ్రైడే అయితే క్రౌడ్ ఉంటుందని సాటర్డే అయితే స్టార్ట్ అయ్యాం. అమ్మవారు అయితే చాలా ఫేమస్ అండి. ఇక్కడ అమ్మవారికి ఒక చెయ్యి ఉండదు, దట్టు గుడి గోపురం గర్భగుడి కూడా ఉండదు. చాలా ఫేమస్ ఇక్కడైతే. సో నైట్ టైం వెళ్తే వ్యూ కూడా చాలా బాగుంటుంది, ఫుల్ లైటింగ్స్తో ఉంటుంది. నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. నేను క్రౌడ్ ఉండదని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ చాలా క్రౌడ్ ఉంది. 100-200 రూపీస్ లైన్స్ అయితే చాలా పెద్ద ఉన్నాయి. ఇంకా అయ్యాను ఉండడని చెప్పేసి 500 రూపీస్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా లైన్స్ అన్నీ బాగానే ఉన్నాయి. దగ్గరికి వెళ్ళేసరికి మొత్తం అన్ని లైన్స్ కూడా కలిపేశారు. దానివల్ల కొంచెం క్లమ్జీ అయింది దగ్గరికి వెళ్ళేటప్పుడు. అండ్ అమ్మవారి గుడి కూడా చాలా బాగా అలంకరణ చేశారు. ఫ్లవర్స్ డెకరేషన్ చాలా బాగుంది. అమ్మవారికి మనమే అభిషేకం చేసుకోవచ్చు కాబట్టి ఇంటి దగ్గర నుంచే నేను పంచామృతాలు అన్నీ మిక్స్ చేసుకొని తెచ్చుకున్నాను. ఇంకా లోపల వేరువేరేగా వేయాలంటే కుదరదని ఒక బాక్స్లో అన్నీ మిక్స్ చేసి తెచ్చుకొని మంచిగా అభిషేకం మొత్తం చేసుకున్నాం. దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది. ఇంకా తీర్థ ప్రసాదాలు తీసుకొని బయట ప్రసిద్ధం కౌంటర్ కాడికి వచ్చాము. ఇక్కడ చక్కెర పొంగల్ ఫేమస్ అండి. ప్రసాదాల్లో చాలా బాగుంటాయి. అండ్ నేను ఏవైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు మోస్ట్లీ అక్కడ ఈ స్టాల్స్లోనైతే ఏవే ఒకటి పూజకి కావాల్సిన ఐటమ్స్ నేను తీసుకుంటాను. ఇంక సంక్రాంతి వస్తుంది కదండి, ముగ్గులు పెట్టుకునే అచ్చులు అంటూ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. సో నేను రిటర్న్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ 9 o'clock అలా అవుతుంది. అప్పటికైతే లైన్ చాలా పెద్దదైపోయింది. నేనైతే అనుకున్నాను లక్కీలీ త్వరగా రావటం మంచిదైందని. వచ్చేటప్పుడు తెలియలేదు కానీ వెళ్ళేటప్పుడు మాత్రం చలి నార్మల్గా లేదండి, బాగా చలి ఉంది. సో అలా బీచ్ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఓకే గాయస్, బాయ్.